ఆమేన్. కూర్చుందామండి, అందరం స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఈ సమయం ముందు మనం చదువుకున్న ఈ లేఖన భాగంలోని పిల్లల విషయాలు మనం పిల్లలు ధ్యానించుదాం. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము పిల్లల 10వ వచనం నుండి పిల్లలు మనం చదువుకున్నాము. కానీ ఈ 10వ వచనం గురించి పిల్లలండి ధ్యానించే ముందు ఈ యొక్క పిల్లల చరిత్ర అంతటినీ కూడా ఏమండి ఇక్కడ రాయబడిన విషయాలన్నింటినీ కూడా మనం స్పష్టంగా పిల్లలు అర్థం చేసుకోవాలి. ఏమంటే పిల్లారా, ఎఫ్రాయిం మన్యమందు పిల్లలండి, ఎఫ్రాయిమీయుడైన పిల్లరా ఎల్కానా అనే ఒక ఆయన పిల్లరా ఉన్నాడు. అతను ఎఫ్రాయిము జాతికి చెందినవాడు. వినండి, ఏ జాతికి చెందినవాడు? కన్నుకుమారి గారు కళ్ళు తెలుసు వినండి. ఎఫ్రాయిము జాతికి చెందినవాడు ఆయన పిల్లలు ఎఫ్రాయిమీయుడై ఉన్నాడు. ఆయన పిల్లలు 2 భార్యలు. ఆయన పేరు ఎల్కానా. ఏం పేరు చెప్పండి? ఎల్కానా. ఇంకెంతమంది భార్యలు? 2 భార్యలు. ఆ 2 భార్యలలో పెద్దదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. 2 భార్యలను ఆయన పెళ్లి చేసుకున్నాడు. అయితే పిల్లరా, చిన్నదైన పెనిన్నా పిల్లలు కానీ ఈ పిల్లలేమండి పిల్లకి ఎంగలాడుతూ ఉంది. పెద్దదైన హన్నా మాత్రం పిల్లలేమండి గుడ్రాలుగా ఉండిపోయింది. జాగ్రత్తగా వినండి. అయితే పిల్లరా, ఆమె గుడ్రాలైనా కానీ మంచి మనసు కలిగినది, చాలా పిల్లలేవుడు ఉదారమైన స్వభావము ఔన్నత్యమును కలిగినది, సమయస్ఫూర్తి పిల్లలేవుడి జ్ఞానము కలిగిన స్త్రీ. అయితే దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఈ పెనిన్నాలా పిల్లలని చీలి రకం కాదు, ఈ పెనిన్నాలా గయ్యాలది కాదు, ఈ పెనిన్నాలా పిల్లని గొడవలది కాదు ఇది. కానీ హన్నా చాలా మంచిదండి, అయినా ఆమెకు గర్భఫలం లేదు. అయితే దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. పిల్లల పెనిన్నా యొక్క ఔన్నత్యమును చూసి దేవుని బిడ్డలారా ఆమె ఏమాత్రం కూడా బాధపడకూడదని, ఆమెకు బాధ కలగకూడదని చేసి ఎల్కానా ఏం చేసేవాడంటే తన రాబడిలో నుండి పిల్లల వాటాలు తీసినప్పుడు పిల్లరా ఏమండి చిన్నదానికన్నా పెద్దదానికి ఎక్కువ వాటా ఇచ్చేవాడు. వాస్తవానికి పిల్లలతో ఉంది కాబట్టి దీనికి పిల్లలు ఏమిటి ఏం చేయాలి? ఎక్కువ వాటా ఇవ్వాలి. ఎక్కువ పిల్లలు ఏమిటి దాని పిల్లలు పోషించుకోవడానికి ఎక్కువ వాటా, కానీ పెద్దదానికి ఎక్కువ వాటా ఇచ్చేవాడు. ఎందుకంటే ఆ పెద్దది నా భర్త పిల్లలే కదా అని చేసి పిల్లలు ఏమిటి తన సవతి పిల్లలను చేర తీసుకుని వాళ్ళకి పెట్టి పాడు చేసేది కాదు, లేదా వాళ్ళకి ఇచ్చేసేది కాదు. అలా ఇలా దూర పిల్లలు ఖర్చులు చేసే పిల్లల రకం కాదు ఈమె. పిల్లలు ఏమండి ఈమె సరాసరి ఆ ఇంటనే పిల్లలు వాడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ పిల్లలు చూస్తూ ఉంది. ఎవరు చూస్తుందండి? ఆ పిల్లలు చూస్తూ ఉంది. ఆ పిల్లలు తన భర్త పిల్లలే కాబట్టి, తనకు పిల్లలు లేకపోయినా ఆ వాళ్ళు పిల్లల ఇంటి వారసులే కాబట్టి వారిని చూస్తూ ఉంది. కాబట్టి ఆమె ఔన్నత్యం గొప్పది కనుక ఆమెను చాలా ప్రేమించాలి. అయితే ఈ పెనిన్నాకి పిల్లలు ఏమండి కాస్త పిల్లలు గయ్యాలని చెప్పారు కదా, కుదురుండక ఏం చేస్తా ఉండేది? అస్తమాటు పిల్లరా ఏదో ఒక పిల్లల సందర్భాన హన్నాని పిల్లలు ఏమండి దిక్కుపొడుస్తూ ఉండేది. గొడ్రాలా 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 అని చేసి అంటూ ఉండేది. అంటూ ఉంటే పిల్లలు చీటికి మాటకి ఏదో ఒక మాట దేవుడు వీళ్ళు అంటూ ఉంటే ఆమెకు చాలా బాధ కలిగేది. ఆ బాధకి పిల్లలు ఏమండి కచ్చాయి బిగించి స్టంట్కి వెళ్ళలేదు, దెబ్బనాటికి వెళ్ళలేదండి. పిల్లలను చేసింది ఒకటే, గర్భఫలం ఇవ్వాల్సింది దేవుడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. భర్తను పిల్ల పల్లెత్తు మాట అనలేదు. పిల్లలేమండి సౌతని పిల్లలేమండి పల్లెత్తు మాట అనలేదు. పిల్లలేమండి తన బాధను తన యొక్క వేదనంతా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి దేవునితో చెప్పి దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి పిల్లరా, అని దేవునికి వీరు ఈ ఎఫ్రాయిం మన్యము నుండి పిల్లలేమండి యెరూషలేమునకు ఆ యొక్క సిలోహులకు వెళ్ళే పిల్లలేమండి పిల్లలు సిలోహులో ఉన్న దేవాలయంలో పిల్లలు ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో పిల్లలు మీరు వెళ్ళేది. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. సంవత్సరాలకు ఒకసారి వీళ్ళు వెళ్తా ఉండేవా? దేవుని బిడ్డలను ఆలోచన అలాగూ పిల్లరా యాత్ర చేసేవారు అన్నమాట అండి. మన పిల్లలు అయిపోయి పిల్లలు ఏమండి ఆ యొక్క మీటింగ్స్ కి పిల్లలు మనం యాత్ర చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం. దేవుని బిడ్డలను చాలా యాత్ర చేయాలి. దేవునికి స్తోత్రంగా. తల్లిలు ఎక్కడికి? సినిమాలకి, శిఖరాలకి, పెళ్లిళ్ళకి, పెత్తనాలకి, పిల్లలు అట్లకి కాదండి, అనవసరమైన వాటికి కాదు. ప్రభు సన్నిధికి పిల్లలు మనం ఏం చేయాలి? ఎక్కడ పడితే అక్కడ కూడా కాదు, ఎక్కడికి సిలోహుకే వెళ్ళాలి. ఇశ్రాయేలు ఎక్కడ ఏ మూల వాళ్ళైనా సరే సిలోహుకే రావాలని. అది పిల్లలు ఒక్క చోటకే. స్తోత్రం చెప్పండి. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. సరే అక్కడ పిల్లలు ఏమండి వారు వెళ్తూ ప్రతి ఏడాది వెళ్ళినప్పుడల్లా దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. అన్నపానాలు పుచ్చుకున్న తర్వాత మా యొక్క అన్న వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో పిల్లల మనోవ్యాకరణ కలుగుతాయి. పూర్ణ పొద్దు నుంచి సాయంకాలం వరకు అలాగే ప్రార్థన చేస్తూనే ఉంది. పిల్లలు రోజు వచ్చి ఆమె ప్రార్థన చేస్తుంటే దైవజనుడు పిల్లలను గమనిస్తూ ఉన్నాడు. వినండి, గమనించడం పెదవులు కదులుతున్నాయి కానీ దేవుని బిడ్డలారా ఆలోచించండి. మనుషులు పిల్లలు ఏమండి ఆ స్వరం బయటికి రావటం లేదు. అందరూ
పిల్లరా ఎవరి పైకి పిల్లరా అరుస్తున్నారు, పైకి పిల్లరా గొప్ప ప్రార్థనా పరులుగా పిల్లరేవండి చేస్తున్నారు. కానీ ఈమె మాత్రం పెదవులే కదులుతున్నాయి కానీ స్వరం బయటికి రావటం లేదు. తెరా పిల్ల దైవజనుడు అనుకున్నాడు ఈ రోజు వచ్చేస్తే ఇలాగే ఉంది అని చెప్పి తాగేసినట్టుంది అని చేసి ఎంతకాలం మత్తురాలమై ఉంటాలని చేసి ఆమెను పిల్లలు అన్నాడు. దానికి పిల్లరాన్ని లేచి ఉంటుంది. అది కాదు నా ఏలినవాడా, నేను మనోవేళ దుఃఖం గలదానని ప్రార్థన చేస్తున్నాను అని చేసి చెప్పినప్పుడు, అమ్మా నువ్వు బాధపడకు, ఇదిగో ఇస్రాయేలు దేవుని సన్నిధిని నువ్వు పెట్టిన కూడా తప్పకుండా ఆలకిస్తాడు, నీకు గర్భఫలం ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటంటే ఆమె చేసిన ప్రార్థన పిల్లరా దైవజనుడు గమనించాడు. సన్నిధి విడిచిపెట్టడం లేదు, అందరిలా దిక్కులు చూడడం లేదు, కళ్ళు తెలుసుకుని చూడడం లేదు, ఫోన్పడవకి వెళ్ళడం లేదు, పనులు చేయడం అని ఎటకారాలు లేవు, ఎండాకూరాలు లేవు, నవ్వులాటలు లేవు, ఏమీ లేవు. ఏముంది అక్కడ? నిత్యము పుల్లరామే పుల్ల మనో దుఃఖము గలదై ఏడుస్తూ దేవుని సన్నిధిని ప్రార్థన చేస్తుంది. తన ఏడుపు తనలోనే ఉంది, తన మాట తనలోనే ఉంది. తనకు దేవునికి తప్ప పిల్ల రెండో మనిషికి పిల్ల గమనించే వారికి కూడా అర్థము కాని స్థితిలో పిల్లరేవుడి ఆమె ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే తన బాధ ఎవరికి చెప్పుకోవాలి? దేవుడికే చెప్పుకోవాలి. ఎవరికైనా చెప్తే ఏం చేస్తారో ఏమంటే ప్రార్థన చేసుకోవచ్చు కానీ ఇలా కూడా చేసుకోవచ్చు అని చేసి ఎవరికి లేదు తెగ తక్కువలు చెప్తా ఉంటారు. ఏమంటే సైతాను పిల్లలు ఇలాంటి పిల్ల సలహాలు దారి మళ్లించడానికి పిల్లరా పిల్ల చెప్తా ఉంటారు. కానీ ఇవే ఎప్పటికే చెప్పండి, ఎవరు చెప్పుకోవాలి? దేవుడికే స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుడికే చెప్పిన దానికి దైవజనుడు ఆశీర్వదించారు. అలాగే పిల్లరా అక్కడ దినాలు పూర్తయిన తర్వాత భర్తతో పాటు ఇంటికి వచ్చిన తర్వాత పిల్లరాని గర్భవతి అయింది. దేవునికి స్తోత్రం. ఆవిడ 12 పిల్లలు బిడ్డను కదా, ఆ బిడ్డకు సమయలని పేరు పెట్టింది. అయితే ఏటేటా పిల్లలు వెళ్ళి ఇక్కడికి రావటం పిల్లలు అలవాటు కదండి. భర్తతో చెప్పింది, అయ్యా నేను ఇప్పుడు రాను, నేను వచ్చానంటే ఈ బిడ్డను అక్కడ విడిచిపెట్టి వచ్చేలాగా వస్తాను అని అంటే దానికి భర్త అన్నాడు, నీకు ఎలా తోస్తే అలా దేవుడు తన వాక్యం స్థిరపరచునుగా కానీ చెప్పి పిల్లలేమండి ఒక మాట అని పిల్లరేమండి వారు వెళ్ళిపోయారు. సిలువకి వెళ్ళి పిల్లలు వాళ్ళు వచ్చారు. ఈమె మాత్రం పిల్లరా బిడ్డ పాలు విడిచిపెట్టే వరకు కూడా సిలువ పిల్లరేమండి వెళ్ళలేదు. పాలు విడిచిపెట్టే సమయం పిల్లలు చక్కటి వస్త్రాన్ని పిల్లరేమండి ఆ బిడ్డకు తోడుగా సరాసరి మందిరానికి తీసుకొచ్చింది. దైవజనుడి దగ్గరికి వచ్చింది. అయ్యా ఆనాడు యెహోవా సన్నిధిలో మొరపెట్టిన స్త్రీని నేనే స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. యెహోవా ఆలకించి నాకు ఈ గర్భఫలం దయచేస్తున్నాడని చేసి సంతోషంతో పిల్లలు ఒక కోడెను పిల్లరా పిల్లలు అర్పించి అక్కడ పిల్లలు కానుకలు పిల్లలని చెల్లించి ఆ బిడ్డను పిల్లరా దైవజనుడి చేతికి అప్పచెప్పి దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అంతవరకు గుమ్మం కథలని పిల్లల సమయాలు, అంతవరకు తల్లి ఒడిని విడిచిపెట్టని పిల్లలేవండి సమయాలు, అంతవరకు తండ్రి యొక్క పిల్లలేవండి పిల్ల ప్రేమలో పెరిగిన సమయాలు. దేవుని బిడ్డలు ఆలోచన చేయండి. మందిరంలో విడిచిపెట్టేస్తే మారు మాట్లాడకుండా దైవజనుడి దగ్గరే ఉండిపోయాడు కానీ అమ్మ వచ్చేస్తాననే మాట అనలే సమయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతాం. పిల్లరా తర్వాత మీ పిల్లరా విడిచిపెట్టి వచ్చేసింది. ప్రతి ఏటా ఒక వస్త్రం పుట్టుకుని తీసుకెళ్లి పిల్లలకు మాడికిస్తా ఉండేది. అలా ఏటా వెళ్ళినప్పుడల్లా బిడ్డ చూసుకుని వచ్చేది. కానీ ఆ బిడ్డ నా బిడ్డ కాదు, ఆ బిడ్డ ఎవరు? బిడ్డ దేవుని సేవకుడనే. పిల్లరా ఆలోచన, బిడ్డ నా బిడ్డే కానీ ఆ బిడ్డ ఎవరు? దేవుడి దగ్గరే ఉండాలా అని చేసి పిల్లలు చాలా అనిష్టాగరిష్టంతో అక్కడ సాగింది. అలాగ పిల్లలు ఆమెను పెంచినప్పుడు ఆయన పెంచినప్పుడు పిల్లలు ఆయన గొప్ప ప్రవక్త అయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తా. ఏది అనబట్టిన దైవజనుని కుమారులు ఒప్పుని ఆశలు పిల్లరేవండి పిల్లరా శృతి మించేస్తూ పిల్లరా వారు పిల్లరా అక్కడ కార్యక్రమాలు అసభ్యపరుస్తున్నారు. అనగా పిల్లరా ప్రజలు బలి అర్పించినప్పుడు దేవుడు ఆ యొక్క ఆ బలిపీఠం మీద బలి అర్పించుతున్నప్పుడు ముళ్ళ గంటతో పిల్లరేవండి దాన్ని పొడిచినప్పుడు ఆ ముళ్ళ గంటకు వచ్చిన మాంసం ఏదైతే ఉన్నదో ఆ మాంసాన్ని మాత్రమే యాజకులు తీసుకుని తినారు. అయితే పిల్లరేవండి పరిచారకులు వచ్చి యాజకులు ఆ కాల్చబడిన మాంసాన్ని తినరు, డైరెక్ట్ గా ఈ మాంసాన్ని తింటారు. కాబట్టి ఆ మాంసం ఇచ్చేయండి అని చేసి పిల్లరేవండి ఆ బలిలోని బలవంతంగా ఆ యొక్క మాంసం తీసుకుని వెళ్ళిపోయి కూడా యాజకులు వండుతున్నారు. అలాగ కార్యక్రమాన్ని ఏం చేస్తున్నారండి? నీచపరిచేస్తున్నారు. పిల్లరేంటి చులకం చేసేస్తున్నారు. కనుక పిల్లలు అసహ్య ప్రజల దృష్టిలో అది అసహ్యం అయిపోతుంది. అయితే దేవుడు అంతేకాదు మీరు పిల్లరా ఆ యొక్క మందిరానికి వచ్చే స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నారని, అక్కడ పనిచేసే స్త్రీలతో ఆ మందిరంలో పనిచేసే స్త్రీలతో వీళ్ళు వ్యభిచరిస్తున్నారని ఈ విషయాలన్నీ కూడా పిల్లలు జరుగుతున్నప్పుడు ఏలీ గారి దగ్గరికి ఆ మాట వచ్చింది. వచ్చినప్పుడు పిల్ల కాకేశాడు,
రే నాయన, మనిషి కొడితే దేవుడు లేపుతాడు, మనిషిని మనిషి కొడితే దేవుడు లేపుతాడు, సాతాను మనిషి కొట్టినా దేవుడు లేపుతాడు. కానీ దేవుడే కొడితే ఆ మనిషిని ఎవరు కూడా పిల్లలు కనికరించలే, ఎవరు కూడా కాపాడలేదుయా అని చెప్పి. కాబట్టి దేవుడి విషయమే జాగ్రత్త పడండి అని చెప్పాడు. ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగి తండ్రి మాట మరలేక పెట్టలేదు పిల్లలు. ఎవరు? ఎందుకంటే ఆ తండ్రి పెంపకం అలా ఉంది, అది ఆ తండ్రి పెంపకం అలా ఉంది. తన పిల్లలు ముస్కర్లైపోయారు, తమ పరిస్థితి మానలేదు. వెంటనే పిల్లలు దైవజనుడు వచ్చాడు. పిల్లలండి చెప్పారు, ఇదిగో నువ్వు అన్ని తెలుసుండి నీ పిల్లల్ని యథేచ్ఛగా వదిలేసావు, అది స్వతంత్రత అనుకుంటున్నావు, అదే పద్ధతి అనుకుంటున్నావు. కాదు, పెంచాల్సిన తండ్రిగా నీ బాధ్యతను నిర్వర్తించలేదు. వాళ్ళు చేసిన కీడును బట్టి, వాళ్ళు చేసిన పనిని బట్టి నీ కుటుంబానికే కాదు రాబోయే తరాలకు కూడా ఈ యొక్క కీడు ఉంటుంది. ఇశ్రాయేలు కూడా ఈ కీడు అనుభవిస్తారు. అందరి మీదకి శాపం వచ్చేస్తుంది. యాజకత్వం నీ వంశంలో నుంచి తీసివేయబడుతుందని కూడా చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పి. అలాగే పిల్లలు దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. పిల్లలు కొంతకాలానికి యాజకత్వం ఈ వంశంలో తీసి ఇంకొక వంశంలోకి వెళ్ళింది అనుకోండి, లేవీయుల్లో నుండి, సరే అది వేరే విషయం. ఇలా జరుగుతుందని ప్రవక్త వచ్చి చెప్పాడు. అలాగే పిల్లలండి యుద్ధం వచ్చింది. యుద్ధంలో ఇశ్రాయేలు పిల్లలేమండి ఒకసారి ఓటం పాలయ్యారు. పిల్లలు ఏమంటే మరలా యుద్ధానికి పిల్లలు సన్నద్ధులు అవుతున్న సమయంలో ఏమంటే దేవుడు మాతో పాటు ఉండలేదు. మందసం తీసుకొచ్చేయండి, మందసంలో ఉంటాడు కదా దేవుడు, ఆ మందసంలో ఉంటే మాకు విజయం వచ్చేస్తాం, మందసం మాకు ఇచ్చేయండి అని చేశాడు. యుద్ధ భూమిలోకి మందసాన్ని తీసుకెళ్లారు. ఆ మందసంతో పాటు దేవుని బిడ్డలను ఆలోచించా, ఈ ఉప్పురి పినేహస్తులను బట్టి యాజకులు కూడా వెళ్ళారు. ఆ పిల్లల మందసంలో దేవుని బిడ్డలను ఆలోచన చేయండి, వినండి. ఆ యొక్క పిల్లల యుద్ధంలో ఇశ్రాయేలును ఓడిపోయారు. సుమారు 33 వేల మంది పైగా, అంటే 40,000 మంది కాల్బలం పిల్లలే ఉండి పిల్లల హతులైపోయారు. అంతేకాదు దేవుని బిడ్డలను ఆలోచించారు. అందరం దేవునికి స్తోత్రం చెబుదాం, గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా వినండి. అంతేకాదు పిల్లరా ఏమండి, మా ఈ ఉప్పురి ఫినెహాసులు చంపబడ్డారు. పిల్లలు దేవుని బిడ్డలారా ఆలోచన, యాజకులు కొంతమంది అక్కడ చంపబడ్డారు. అంతేకాదు పిల్లలు ఈ మందసాన్ని తీసుకుని ఫిలిస్తీన్లు తీసుకెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఇలా గొప్ప ఓటమి జరిగింది. వినండి, ఇలా గొప్ప ఓట జరిగిపోయింది. గొప్ప పిల్లల అపఖ్యాతి పిల్లరా, పిల్లరా ఏమంటే ప్రారంభమైంది. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పడం మర్చాను, జాగ్రత్తగా వినండి. ఈ ఓద జరగక ముందు అక్కడున్న బాలుడైన సమూయేలు దేవుని విన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. యాజకుడు ప్రవక్త ద్వారా హెచ్చరించిన ప్రజలు సరవలేదు. పిల్లరా ఏమాత్రం కూడా తన పిల్లలు తప్పు చేస్తున్నారని తెలిసినా కానీ మందలించకుండా, సరి చేయకుండా, సపోర్ట్ చేసి పిల్లరా నా పిల్లలు అలా చేస్తారు అన్నట్టుగా వదిలేశాడు. ఎవరో పిల్లలు ఏలీ గారు. అయితే ప్రవక్త వచ్చి చెప్పాడు, అయినా పట్టించుకోలేదు. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడాడు. పిల్లలు ఒక రాత్రి సమూయేలు దేవుడు మందిరంలో నిద్రపోతున్నాడు. సమూయేలుకు దేవుడు తెలియదు. వాడుగా పిల్లలు విధేయత ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ సమయంలో పిల్లరా దీపము ఆరిపోక ముందు పిల్లలండి మందసమ దగ్గర పిల్లలండి ఈ యొక్క మందిరంలో పిల్లరా ఆ పండుకుని ఉండగా పిల్లలు దైవజనుడి యొక్క సమీపంలో పిల్లలు పండుకుని ఉండగా ఒక స్వరం ఒకటి పిల్లలు వినబడింది. సమయాలు అనే స్వరం వినబడగానే సమయాలు పిల్లలు బాలుడు పిల్లలు ముక్కు పచ్చలాడిన పసికన్ను దేవుని గురించి పరిపూర్ణమైన పిల్లల అవగాహన లేనివాడు లేచి పిల్లరా దైవజనుడి దగ్గరికి వెళ్ళి చిత్తమునా ఏలినవాడా, చిత్తము దైవజనుడా పిలిచితవా అని అడిగాడు. పిల్లలు లేచి అన్నాడు, అయ్యా నేను పిలవలేదు, భయపడుకు అని చేశాను. మరలా పడుకుంటే ఆ స్వరం మరలా వినబడి మరలా వచ్చాయా పిలిచారంటే లేదు ఉంటాయి. మరలా 3 సార్లు వచ్చాను. 3 సార్లు రాగానే అప్పుడు తెలిసింది ఈ బాలుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పలు కొడదామంటే అందరూ దేవునికి స్తోత్రం చేసి హల్లెలూయా. ఈ బాలుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ బాలుడితో మాట్లాడి యాజకుడు మీకు తెలుస్తుంది, ఇదిగో నేను సరిహద్దులు దాటేస్తున్నాను, నన్ను అసహించుకున్నాను, నా పిల్లల్ని కంట్రోల్ చేయలేదు, ఇక్కడ క్రమాన్ని నేను సరిచేయలేకపోతున్నా, సరిగా నేను పరిపాలించలేకపోతున్నా, కనుక నేను ఆ దేవుని దృష్టిని అసహ్యంగా, నా పిల్లలు చేసే పనులకు నా పిల్లలు అసహ్యంగా ఉన్నారు, ఇక్కడ అందరూ అసహ్యంగా ఉన్నారు, కానీ ఈ బాలుడు దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాడు, అందుకే బాలుతో మాట్లాడుతున్నాడని వెంటనే పిల్లల బాలుతో చెప్పాడు. ఆయన పిల్లు పడుకో, మరలా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలిగాను. 3 సార్లు అయిపోయినా 4వ కూడా ఏం చేస్తాడు చెప్పండి? దేవుని బిడ్డలారా మాట్లాడతాడన్న. ఆ స్వర్ని పేరు పెట్టి పిలవగానే లేచిన చిత్తమున ఏలినవాడా నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్మని చేసి
ఆజ్ఞమను నువ్వు అను. అప్పుడు ఆయన నీతో అన్ని విషయాలు నీతో ఏం చెప్పాడో నాకు చెప్పే అని చెప్పాడు. అలాగే బాలుడు పడుకున్నప్పుడు అలాగే ఆ స్వరం వినబడింది. బాలుడు లెగిశాడు. పిల్లలు దైవజనుడు చెప్పినట్టుగా ఇక పిల్లలు ఎవరి దగ్గరికి వెళ్ళకుండా చిత్తమున వెళ్ళినవాడా నీ దాసులు ఆలకించుచున్నాడు, ఆజ్ఞమని చేసి పిల్లరా అంటే అప్పుడు చెప్పాడు సమయంలో ఏలీ తన పిల్లలు సరి చేసుకోలేదు. ఇశ్రాయేలులందరినీ కూడా పాడు చేశాడు. చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మొత్తం నాశనం చేసేస్తున్నాను, మొత్తం నాశనం వచ్చేస్తుంది. సమూయేలు కుటుంబానికి నాశనం వచ్చి ఇశ్రాయేలుకి నాశనం వచ్చేస్తుంది. అయితే నేను నిన్ను ప్రవక్తగా వాడుకోబోతున్నాను. దేవునికి స్తోత్రంగా హల్లెలూయా. జరగబోయే కీడంతా చెప్పాడు. చెప్తే పిల్లలు ఆ మాటలు విని ఓపులు పడుకున్నాడు సమూయేలు. ఆ తర్వాత తెల్లవారుజామున ఏదో ప్రకారం లేచిపోయి ఆ పిల్లరేడు మందిరాన్ని శుభ్రం చేస్తున్నాడు. ఈ లోపల దేవుని బిడ్డల దైవజనుడు లేచాడు. లేచి పిల్లరేడు బాలు వైపు చూసి నాయన సమూయేలు ఇలా రా అని పిలిచాడు. పిలిస్తే పిల్లగడగడలు ఆడుతూ వచ్చాడు. నాయన రాత్రి దేవుడు నీతో మాట్లాడాడని నాకు తెలుసు. రాత్రి దేవుడు నీతో ఏం మాట్లాడాడు నాతో చెప్పు అని అంటే ముందు చెప్పడానికి భయపడ్డాడు. లేదయ్యా నువ్వు చెప్పకపోతే కీడింగ్ ఎందుకు వచ్చేస్తుంది కాబట్టి నాతో చెప్పానంటే అయ్యా నువ్వు కానీ పిల్లలు కానీ దేవుడిలో పడ్డం లేదా కీడు వచ్చాడు, నేను బట్టి ఇశ్రాయేలు కూడా నాశనం అయిపోతారట ఆమె చేసి విషయం చెప్పాడు. ఇంకా దేవుడు తన చిత్తాన్ని జరిగించుకున్న గాక ఆమె చేసి ఒక మాటతో పిల్లలు అంగీకరించాడు. దేవుడు బిడ్డలరా కానీ అంతకన్నా చేయగలిగిన పిల్లరా తరపడగలిగిన పిల్లరా పరిస్థితి బలం అతని దగ్గర లేకపోయింది. దేవుడు బిడ్డలరా సరి చేసుకోగలిగిన బలం అతనికి లేకపోయిందా? ఆ యొక్క భక్తి జీవితం ఆ యొక్క ఆత్మీయ భక్తుల్లో లేకపోయింది కనుక పిల్లలేండి దానికి పిల్లలు లోబడిపోయి కీడికే తన తలం చేశాడు. కానీ దేవుడు బిడ్డలారా ఆలోచించండి, ప్రభువా కీడు నుంచి తప్పించిన ఆయన చేసి ప్రార్థన చేయలేదు. పిల్లలకి కాకేశ్వరే కీడు వచ్చేస్తుంది, దేవుడు మాట్లాడుతున్నారు గట్టిగా బంధిస్తాను, మీరు యాచకత్వంలో పక్కన నేనే చూసుకుంటానని చేసి పిల్లలేండి తొందరపడ్డావో పిల్లల ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు. వదిలేసి పిల్లల కీడుకు తన తల చేశాడు. దేవుని బిడ్డ అలాగే కీడు వచ్చేసింది. అందరం దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఈ బాలుడైన సమూయేలు గొప్ప యాజకుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలగాలి. హల్లెలూయా. గొప్ప ప్రవక్త అయ్యాడు. ఈ ప్రవక్త వినండి, ఈ ప్రవక్త ఇద్దరు పిల్లల రాజుల్ని అభిషేకించాడు. ఈ ప్రవక్త దేవుని బిడ్డ రాజ్యాంగాన్ని రాశాడు. దేవుని బిడ్డ అంత ఘనముగా వాడబడ్డాడు. ఆయన పలికిన ఏ మాట కూడా తప్పిపోలేదు. అంతా కూడా చక్కగా పిల్లలు నెరవేర్చబడింది. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. రెండో స్థాయికి స్తోత్రం. దేవుని బిడ్డలారా ఇదంతా కూడా లేఖనములో జరిగిన పిల్ల గొప్ప సంగతి. దేవుని బిడ్డల అందులో నుండి పిల్లలు ఒక్కొక్క విషయాన్ని మనం పిల్లలు ధ్యానం చేస్తాం. వెనక నుంచి పిల్లరా ఎదరకు వెళ్దాం. జాగ్రత్తగా ఆలోచన చేయండి పిల్లరా. దైవజనుడితో పిల్లరా సమూయేలు విషయాన్ని చెప్పినప్పుడు సమూయేలు బలము క్షమించాలి ఏలి బలం పొందలేకపోయాడు. సరి చేసుకోవడానికి ముందుకు వెళ్ళే కారణం ఏంటంటే పిల్లరా అతనిలో బలము లేదు. పశ్చాత్తాపడడానికి అతను పిల్లలు సరిపోవడం లేదు. పిల్లలు సరి చేసుకోవడానికి అతను పిల్లలకి ధైర్యము సరిపోతుంది. అతను పిల్లరా తన మనస్సు కానీ తన ఆత్మ కానీ తన శరీరం కానీ పిల్లలు ఎక్కడా కూడా యాక్టివేషన్ అవ్వటం లేదు. పిల్లలు స్పందించటం లేదు. ఏమైపోయాడు? అంత బలహీనుడైపోయాడు. ఆ బలహీనత నీకు రాకుండా జాగ్రత్త పడు. దేవునికి స్తోత్రం కలిగి నిత్యము దేవుని సన్నిధిలో మేకుగా ఉండు. చప్పట్లు ఎందుకు కొడతామండి? మాస్టర్ గారు పిల్లలంటే కొట్టకపోతే ఏడుతాడు కాబట్టి ఎప్పటికీ చాలా మంది ఎంత చక్కగా కొడుతుంటారు, ఎంత అందంగా కొడుతున్నారు వీళ్ళు చప్పట్లు. ఏమండి ఎంత ఎందుకంటే ఈ చప్పట్లు నాకు అర్థం కాదు. మీరు కొట్టకపోతే పిల్లలేమండి ఇక్కడ ఏం నష్టం వచ్చిందా? దేవుని పిల్లలేనండి మీరు కొట్టకపోతే నష్టం వచ్చిందా? దేనికి కొడుతున్నారు మీరు చప్పట్లు? ఎలా కొట్టాలి? బలంగా చప్పట్లు కొట్టాలి. ఒళ్ళు వేట్టుకుని పిల్లరేండి పిండి తీసుకున్నట్టు పిల్లరేండి కొట్టు. దేవుని బిడ్డ చప్పలు పిల్లరేండి చేతులు పిల్లలు చరుస్తూ ఉంటే రెండు పిల్లరేండి మంచి శబ్దంతో అలాగూ నువ్వు చప్పట్లు కొడుతూ ఉంటే నీలో ఉచ్చేది పెడుతుంది, నీలో ఆత్మీయ బలం పెరుగుతుంది. స్పందించగలుగుతావు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యూలా దేశము నాది సుస్థిరమైన పునః దేశము నాది సుస్థిరమైన పునాది కాలము స్థలము లేని కాలము స్థలము లేని సుందరపురము సుందరపురము
రఘునాథి అన్నిటిలో ఘనము అనాది అతిగణది రఘునాథి అన్నిటిలో ఘనం అనాది అపాసుతి లేని రాగములు అపాసుతి లేని రాగములు అలరెడి కులమోయి సునివద అలరెడి కులమోయి సునివద యోనాది సకునాది ఉస్మిరమై అపునాది యోనాది సకునాది ఉస్మిరమై అపునాది. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దా. యూదా దేశము నాది, నీ దేశ పరలోకము నీది. నువ్వు చెప్తున్నావా మాట? యూదా దేశం పరలోక దేశం నాది, సుస్థిరమైన పునాది. ఈ పంచభూతంలో మికుటమైన పెండ్రంతో లైన్ అయిపోతాయి. ఈ నాశనమానానికి పిల్లలు జోగుచున్నాయి, కానీ పరలోకానికి ఏమి లేదో అంతము లేదు. సుస్థిరమైన పునాది కలిగి దేవునికి స్తోత్రంగా. దానికి కాలము లేదు. ఇన్ని సంవత్సరాలు ఇన్ని పిల్లలు కాలము లేదు, దానికి స్థలమే లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవునికి స్తోత్రం చెప్దాం. భక్తుడి యొక్క కాలము స్థలము లేదు. దేవుని బిడ్డలారా ఆలోచించండి, అంత గొప్పదని. దేవునికి స్తోత్రంగా. ఏమండి? సుందరపురము నందనవనము, అది ఎలాంటి చెప్పండి? సుందరపురము నందనవనము, సుందరమైన పురం అది. కనుక ఆ పురమే నాది. దాన్ని పిల్లలు బ్యూలా అంటే ఇష్టమైనది, ఇష్టూరాలు అని అంటే మనకు అది ఇష్టమైన. దేవునికి స్తోత్రంగా. దానికోసం పిల్లలు మనం ఏం చేయాలి చెప్పండి? ఎల్లప్పుడూ ప్రయత్నాలు చేస్తుండాలి. ఎక్కడైనా పిల్లలు బలహీనపడి వెనకబడుతుంటే పిల్లలను మరలా ముందుకు వెళ్ళటానికి, మరలా పిల్లలు ఏమిటి ఆ యొక్క అవరోధాలను జయించటానికి ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు పిల్లరా ఎలా ఉండాలండి? సంసిద్ధులుగా ఉండాలి. నువ్వు చప్పట్లు కొట్టలేకపోతే పిల్లలు బలహీనంగా ఉంటావు. చప్పట్లు కొడుతూ ఉంటే పిల్లరా నీలో పిల్ల గొప్ప ఉద్యోగం. దేవునికి స్తోత్రంగా. నీ శరీరానికి ఆరోగ్యం, నీ ఆత్మ పిల్లలు వికసిస్తూ ఉంటుంది. పిల్లలు పాడుతూ ఉండాలి, చప్పట్లు కొడుతూ ఉండాలి, చక్కగా వినాలి, మోకరించాలి, ప్రార్థన చేయాలి. దేవుడు చక్కగా వాక్యం వినాలి. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. దేవుని సింగమా, దేవుని బిడ్డలారా, ఓ ఏలీ గారు స్పందించలేని పరిస్థితి అయిపోయింది. ఎంతవరకు అంటే మెడ కూడా ఇలా తిరగడం లేదండి, ఆయనకి ఏం చేయడం లేదండి, తినడమే తప్ప ఇంకేం వ్యాయామం లేదండి. అందుకే ఏమి తిరగనంతటి పిల్లలు. కానీ పిల్లరా, ఓ మందసం పట్టబడింది, ఒప్పరి పినేహాసులు చనిపోయారని పిల్లలు తెలియగానే వెంటనే వెనకబడిపోయి మెడరిగి చచ్చిపోయాడండి. వెంటనే వెనకబడిపోయి మెడరిగి చచ్చిపోయాడు. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా ఆలోచించి ముందుగా జాగ్రత్త పడలేదు. స్తోత్రం చెప్దామా? రెండు సభకి స్తోత్రం. ఈ కీడని తెలిసినప్పుడు నీకు దేవుడు బయలుపరిచి జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడలేకపోతున్నావు అంటే చాలా బలహీనంగా ఉన్నావు. బలహీనం ఎందుకు వచ్చిందంటే దేవుని సన్నిధిలో సరిగా లేవు, నీ ఆలోచన సరిగా లేవు, నీ వైఖరి సరిగా లేదు. సరే చప్పట్లు కొట్టడం లేదు, ఏదేదో ఆలోచించుకుంటా, ఏదో అపరాధంగా దేవుని సన్నిధి నిర్లక్ష్యంగా ఉన్నావు. ఉంటే నువ్వు బలం పొందాలి. నువ్వు పిల్లలేమండి చప్పటి కూడా ఉద్యమంగా ఉంటే ఎదురయ్యే ప్రతి సమస్యను ఎలా ఎదుర్కోవాలో, పిల్లలు ఆయన సన్నిధిని ఎలా ఆదుకులు పర్వతురాలుగా నిలవాలో, దేవుడికి భయంకరంగా నీ జీవితం ఎలా ఉండాలో అలా నువ్వు సిద్ధపరచుకోవడానికి పిల్లలు బలం పొందుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రెండు సర్వకి స్తోత్రం చెప్తాం. జీవవృక్ష ఫల సాయమునాది దేవుని మహిమ స్పర్శవేది. జీవవృక్ష ఫల సాయమునాది దేవుని మహిమ స్పర్శవేది. మరణము బాధే లేని మరణము బాధే లేని అమృతపురము
సంగమా దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. దైవజనుడు ముందుగా హెచ్చరించిన పిల్లరేవండి, తాము పిల్లరేవండి పిల్లలు స్పందించలేకపోయాడు, జాగ్రత్త పడలేకపోయాడు. ఆ బలహీనతలోకి వెళ్తే చాలా ప్రమాదం. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా స్టడీలో ఉండాలి. వెళ్దాంలే వద్దాంలే ఏదో చేద్దాంలే అన్నట్టుగా ఉండకూడదు. ప్రతి దానికి ఎవరి బ్యాక్లా ముందుకు పిల్లలు ఎన్ని ఆటంకాలు ఉన్నారో ముందుకు వస్తారు. జాగ్రత్తగా ఉండాలి. పిల్లరేమిటి సాతానుకి పిల్లరేంటి చూపించే దానవైన ఉండకూడదు. ఎప్పుడు దేవునికి మహిమకరంగా పిల్లల జాగ్రత్తగా పిల్లలు సాగిపోతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగి హల్లెలూయా. రెండోసార్లకి స్తోత్రం చెప్దాం, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. సరే ఇదైన తర్వాత చూద్దాం. ఇక్కడ మనం పిల్లరా హన్నాను గురించి చక్కగా నేర్చుకుందాం. హన్నాను గురించి నేను మీకు ముందే చెప్పాను. దేవుని బిడ్డలారా హన్నా ఎలాంటిది చెప్పండి అమ్మా. హన్నా ఎలాంటిదండి? చాలా గొప్ప ఔన్నత్యం గలది, మంచి స్వభావం కలిగింది హన్నా. పిల్లలేమండి అన్నా పిల్లల మంచి స్వభావం కలిగిన కనుకనే భర్త ఎల్కానా ఆమెను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆమె చాలా ప్రేమ. కారణం ఏంటంటే ఆమె అంతవ కాదు, మరొకటిగా ఆమెలో ఉన్న గుణం ఏంటి చెప్పండి? ఆమెలో ఉన్న గుణం మంచిది. ఆమె భర్త తరఫునే పనిచేస్తుందండి. దేవుని బిడ్డల కారణం ఏంటంటే పిల్లల దానికి ఆధారం ఏంటంటే భర్త ఇచ్చిన ప్రతి పైసా తన పిల్లలకే ఖర్చు పెడతాం తప్ప మరి పిల్లలు అటు ఇటు గత్తర చేయడం లేదండి. దేవుని బిడ్డల ఆలోచన చేయండి. పిల్లరా పిల్లలు ఎటువంటి అటు పిల్లరేమండి పిల్ల మనసు పెట్టించిన మనిషి కాదు, వెచ్చలవిడైన పిల్ల ప్రవర్తన కాదు, ఎటువంటి అటు పడిపోయిన పిల్లల మనిషి కాదు. ఆమె పిల్లరా దేవుని సన్నిధిని ఒక ప్రార్థన చేసిన మనిషి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. గొప్ప భక్తురాలు ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ఆ పానములు ముచ్చుకున్న తర్వాత ఏం చేసి చెప్పండి? దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థన చేసింది. స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఇంత గొప్ప భక్తి పర్రాలే వినండి, ఇంత గొప్ప భక్తి పర్రాలే, ఇంత ఔన్నత్యం కలిగిందే, ఇంత శ్రేష్టమైన లక్షణాలు కలిగిందే, ఇంత ఉన్నతమైన లక్షణాలు కలిగిందే. మరి ఈమెకు పిల్లల గర్భసంతానము పిల్లల గర్భఫలం దేవుడు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు చెప్పండి? మిరియాం గారు రాలేదా? ఎందుకు ఇవ్వలేదు? ఏమండి చెప్పండి, దేవుడు ఎందుకు ఇవ్వలేదు? ఎంత తప్పు చేశాడండి దేవుడు అందామా? ఎప్పుడు ఆయన ఏ తప్పు వచ్చాడు? ఎప్పుడు ఆలోచన మనకు రాకూడదు. దేవుడు పిల్లలు ఆలోచన చేయాలి. ఎందుకు పిల్లలకు గర్భఫలాన్ని దేవుడు ఇవ్వలేదు? దేవుడు పిల్లలు ఆలోచన అంటే ఆమె మోకరించినప్పుడు ఒక మాట చెప్పింది దేవునితో. ఏం చెప్పింది చెప్పండి? ఇప్పుడు చెప్పండి. ఆ మోకరించినప్పుడు ఏం చెప్పింది? ప్రభువా నీవు నాకు మగ సంతానం ఇచ్చినట్టయితే, మగ బిడ్డలు ఇచ్చినట్టయితే వాడిని నీ సేవకు వాడి తల మీదకి క్షవరపు గట్టి మంగళ గట్టి రానివ్వను. వాడు బ్రతుకు తినవల్ల నేను వారిని యెహోవానకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకుని దేవునికి స్తోత్రం గారు. అప్పుడు పిల్లలు ఏం చేసింది చెప్పండి? గర్భఫలం పొంది. అంతవరకు అంత గర్భఫలం పొందింది. ఆ దేవుని సన్నిధిలో ఉంటుంది. ప్రతి ఏడాది వచ్చి పిల్లలేమండి పిల్లల మొక్కుబడి చెల్లిస్తూ ఉంది. పిల్లల మందిరాన్ని దర్శించుతూ ఉంది. మందిరంలో పిల్లలేమండి ప్రార్థన చేసుకుంటూ ఉంది. పిల్లరాలు చక్కగా భర్తకు పిల్లలేమండి ప్రేమికురాలై పిల్లరా భర్త యొక్క పిల్లల ప్రేమానురాగాలి పిల్లరా అధికముగా పొందిన స్త్రీగా ఉంది. దేవుని బిడ్డల రాజ్యంగా భర్త పక్షాన పని చేస్తూ పిల్లరా ఆ పిల్లల్ని ఎంతో చక్కగా చూసుకుంటూ ఉంది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. తన కుటుంబం అనుకుంటూ పిల్లరా దేవుని భక్తులతో సాగిపోతూ ఉంది. అయితే పిల్లల ఆలోచన చేయండి. అందరం దేవునికి స్తోత్రం చెబుతాం. ఆమెలో పిల్లరా ఉండాల్సిన పిల్లరేమండి ఆ యొక్క పిల్లల గుణం ఏంటంటే దేవుడు కోరేది ఏంటంటే ఆమెలో కావలసింది పిల్లరా ఆమె దేవుని పక్షంగా పని చేయాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎవరి పక్షంగా పని చేయాలండి? అది మనుషుల పక్షాన మంచిదే, మనుషులకు అనుగుణంగా మంచిదే. పిల్లరా ఈ బంధాలని దేవుడే ఇచ్చాడు. ఈ బంధాలని దేవుడే ఇచ్చాడు. ఈ బంధాలన్నిటికీ కూడా నువ్వు న్యాయం చేయాలి. అయితే అది దేవుని పక్షంగా చేయాలి. స్తోత్రం చెప్తావా హల్లెలూయా. దేవునికి భయపడి దేవునికి లోబడికి దేవుని పక్షముగా ఆ పరలోక రాజ్యానికి వారసులుగా మనం చేరడానికి ఇప్పుడు దేవుని బిడ్డల ఆలోచన చేయండి. మనం సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. పరలోక రాజ్యం గురించి రాయబడిన పిల్లల మాట మనం చూసినప్పుడు చూడండి. పత్రిక నది నమునాది అన్నిటిలో ఘనము అనాది. ఏమంటే అన్నిటిలో ఘనం అనాది అంటే అన్నిటికలో గొప్పదది ఏది? పరలోక రాజ్యం. అది ఎప్పుడుది? ఇప్పుడు కాదు, అనాదిలో ఇప్పుడు పిల్లలు ఏర్పడేది కాదు, అనాది నుంచి ఉన్న దేవునికి స్తోత్రం. ఈ భూమి పిల్లరా ఈ లోకాలన్నీ పుట్టక ముందు పిల్లలు ఉన్నది పరలోకం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అయితే అందులో ఏంటంటే అపశృతి లేని రాగములు ఏం లేదండి, అపశృతులు లేవు. అక్కడ ఏమి లేదండి, అపశృతులు లేవు. ఏం లేవండి,
అపశృతులు లేవు. జాగ్రత్తగా వినండి, అందరు జాగ్రత్త కాదు. అపశృతులు లేని పిల్లరా. ఏమిటి? రాఘవులు అంటే పిల్లరా, అంత చక్కటి పిల్లరా, క్రమమును కలిగి ఉంది అని అక్కడ ఏమాత్రం కూడా దైవ వ్యతిరేకమైన ఒక్క పని కూడా అక్కడ లేదు. అపశృతి లేని రాఘవులు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి పిల్లరా, నీ జీవితంలో అపశృతి పిల్లరేమండి? అపశృతి ఏంటండి? అపశృతి పిల్లరా నీ జీవితంలో ఉందా? ఏ విషయంలో అపశృతి ఉంది? అపశృతి లేకుండా ఉండాలి. దేవునికి స్తోత్రంగా. అన్ని విషయంలో అపశృతి లేకుండా ఉండాలి. ఏముండాలండి? శృతి కరెక్ట్ గా ఉండాలి. శృతి పిల్లరేమిటి? సరే పాట పాడుతున్నామంటే ఏం చేయాలి చెప్పండి? శృతి సరిపోవాలి, కరెక్ట్గా శృతి సరిపోవాలి. అలాగే బ్రతుకు కూడా ఎలా ఉండాలి? శృతిబద్ధంగా, లయబద్ధంగా, కరెక్ట్గా ఉండాలి. దేవునికి స్తోత్రంగా. ఆలోచన అయినా అలా ఉండాలి, మాట అయినా అలా ఉండాలి, ప్రవర్తన అయినా అలా ఉండాలి. దేవుని వీళ్ళ పని చేసే పని ఏదైనా సరే అలా ఉండాలి. ఎలా ఉండాలి? అపశృతి లేకుండా ఉండాలి. దేవునికి స్తోత్రంగా. అపశృతి లేని రాగములు, అపశృతి లేని రాగములు, అలరెడ్డి పురము యేసుని వరము, అలరెడ్డి పురము యేసుని వరము. మన జీవితం ఉండాలి. ఎలా ఉండాలండి? అంత బాగానే ఉంది అంత జీవితం, కానీ ఆమె దేవుని పక్షముగా పని చేయటం లేదు. అందుకే తన బిడ్డల్ని ఎలా పెంచాలి? దేవుని పక్షంగా పెంచాలి. కానీ ఇక్కడ తోటికోళ్ళ పిల్ల ఏమిటి? సవతి పిల్లల్ని ఎలా పెంచుతుంది? తన ఇంటి వారసులుగా పిల్ల పెంచుతుంది. అలాగే కాదు, దాన్ని ఎలా పెంచాలి? దేవుని పక్షం. అందుకే నీకు దాసుడిగా చేస్తాను ప్రభువా, నీ సేవకుడిగా వాడిని తయారు చేస్తాను, అప్పుడే గర్భఫలం ఇవ్వబడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 స్థలపైకి స్తోత్రం. అలాగే పెంచింది. ఏం చేసిందండి? అలాగే పెంచింది. ఏలీ గారు తన పిల్లలకి ఎంత చెప్పినా ఏం లేదండి. సమూయేలుని తీసుకెళ్లి పిల్లల హన్నా ఆ మందిరంలో విడిచిపెడితే మళ్ళా హన్నా పిల్లలు వెనకాల వస్తారని సమూయేలు ఏమాత్రం మారం చేయలే. చేశాడా అని ఉందా? అది పెంపకం అంటే. దేవునికి స్తోత్రంగా. మా పిల్లలంటే మాట్లాడాలంటే చాలా అల్లరి చేశారు. కారణం ఏంటండి? మనం సరైన అయితే పిల్లలు సరిగా ఉంటారు. ఎక్కడో ఉంది తేడా. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనబడుతుంది పిల్లలేవంటి పరిస్థితి. ఈ పరిస్థితి చూసి ప్రభువా, నాలో ఉన్న లోపం ఏంటి, నువ్వు నాకు బయలుపరచవా అని చేసి పిల్లలు ఆయన అడగాలి. సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి. నీ ఎదుట ఉన్న పరిస్థితిని పిల్లలను నువ్వు చూసినప్పుడు, ప్రభువా ఈ పరిస్థితికి గల కారణం ఏంటి? దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. చాలా మంది పిల్లలేమండి, పిల్లరా బలి సమర్పించేసుకుంటారు, డబ్బులు ఇచ్చేస్తామండి. నాకు అక్కడే మండిపోతాండి. ఏం చేద్దామండి? ఏమంటారు? డబ్బులండి సంపాదించేస్తామండి. నువ్వు ఇచ్చే సందా నీకు ఎవడిచ్చాడు? ఆ చందా దేవుడేగా ఇచ్చింది. ఆయన అది అడగటం లేదు, ప్రవర్తన అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు సమర్పించుకోవాల్సి చందా సమర్పించుకోవాలి, దశంభాగం సమర్పించుకోవాలి. దేవుని బిడ్డలంటే గుడికి రావడం, ప్రార్థన చేయడం, ఇవన్నీ సమర్పించుకొని సరి చేసుకోవాలి. అంతేకాదండి ప్రవర్తన. ఏం చేయాలి చెప్పండి? ఏ ప్రవర్తన మనలో లోపంలో ఉందో ఆ లోపం పిల్లలు దేవుని సన్నిధిలో వెతుకుని సమర్పించుకోవాలి. ప్రభువా నేను సరిలేకే కదా నా పిల్లలు ఎలా ఉన్నారు, నా ప్రవర్తన సరి అయితే నా పిల్లలు ఎలా ఉందేమో, కాబట్టి నా ప్రవర్తన నేను సరి చేసుకుంటాను ప్రభువా అని చేసి ఆయన అడిగితే ఆయన ఏం చేస్తాడు? నిన్ను బట్టి నీ ప్రాంతాన్ని అంతటిని కూడా శుద్ధీకరించేస్తాడు. దేవునికి స్తోత్రం. పవిత్రపరిచేస్తాడు, ఉన్నతంగా తీర్చిదిద్దేస్తాడు. అపశృతి లేకుండా పిల్లరా నీ జీవితాన్ని మంచి సునాదంగా దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎలా చెప్పండి? అలరేడు పురము నందనవనము, అలరేడు పురము నందనవనము, సుందర పురము నందనవనము,
శివునాది శివునాది స్థిరమైన పునాది. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం. అపశృతి లేని రాగముగా మీ జీవితం ఉండాలి. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఏలీని చూసినప్పుడు పిల్లరా, ఏలీలో పిల్లల కొన్ని శ్రేష్టమైన లక్షణాలు, శృతులు ఉన్నాయి. ఏమిటా శృతి? ఏమిటా శృతి? దేవుని సన్నిధిలోకి వచ్చిన వాళ్ళు చక్కగా కనిపెడుతున్నాడు. ఈయన తల చెప్పలేడు కానీ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నాడండి? కనిపెడుతున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? కళ్ళు తీసుకొని కళ్ళు మూసుకుని ఉన్నారా, లేకపోతే కళ్ళు తీసుకుని దిక్కులు వస్తున్నారా? ఎటకరాలు ఎలా కళ్ళు ఆడుకుంటున్నారా, లేకపోతే ప్రార్థన చేస్తున్నారా? చూస్తా ఉన్నాడు. ప్రార్థన చేసే వాళ్ళు గమనిస్తా ఉన్నారు. ఓ దేవుని బిడ్డలారా ఆలోచన, కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తున్నారా, లేకపోతే మత్తురాలే తాగేసి వచ్చేసి కూర్చున్నారా? ఇలా ధ్యానంలో ఉన్నారా, లేకపోతే మత్తులైపోయి ఉన్నారా? ఏమవుతున్నా గమనిస్తూ ఉన్నాడు. అందుకే ఎంతకాలం మా మత్తురాలు బయట అవన్నీ చేశాడు అంటే గమనించేవాడిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు స్థాయికి స్తోత్రం. ముక్కు పచ్చలాగా పసకంగా వచ్చి అర్ధరాత్రి లేపి నాయన పిలిచావా అని అడిగితే దేవుని బిడ్డలారా ఆలోచన, పిలవలేదని చేసి మమ్మారు చెప్పాడు. పిల్లరా మూడోసారి బిడ్డ వచ్చినట్ట నీ పిల్లరా ఆగాడు. లేదు, ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? తను ఎవరికి యాచకత్వం చేశాడు, ఎవరి సన్నిధిలో తను ఉంటున్నాడు. ఆయన ఎలాంటి వాడు ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం. ఆయన మాట్లాడే దేవుడు ఎంత శృతి అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి శృతి, మంచి శృతి కలిగిన వాడు, చక్కటి పిల్లరా పరిజ్ఞానం కలిగిన వాడు, దైవ జ్ఞానం కలిగిన వాడు. ఆయన మాట్లాడతాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన మాట్లాడతాడు. చక్కటి మాట చెప్పాడు. నేను మరలా ఏమనుకో మరలా మాట్లాడతాడు. ఎవరికి యాచకత్వం చేస్తున్నాడు? ఆ పిల్లలండి దైవం ఎలాంటి వాడు, ఆ పిల్లలు స్పష్టంగా తెలిసిన వాడు. దేవుని బిడ్డలారా ఆలోచించి ఏలీ గారు స్తోత్రం చెబుతామా? రెండో స్థాయికి స్తోత్రం గట్టిగా స్తోత్రం చెబుతామా? ఓ పిల్లలు చెప్తున్నాడు ఇక్కడ. ఏం పడుకుంటే ఆయన ఏం చెయ్యాలో నేర్పుతున్నాడు. ఇప్పుడు చదవండి ఏం చేయాలో ఏం చెప్తున్నాడు. త్వరగా పిల్లలు అందుకోవాలి. నాయనా చదవండి. మూడవ ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి నీవు పోయి పండుకోము, ఎవరైనా నిన్ను పిలిచిన యెడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలం ముందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలవగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అంతటి యెహోవా సమూయేలుతో ఎలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోతున్నాను, దానిని వినువారందరి చెప్పును గింగురు మనను. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును, దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని ముగించును. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి ఉండి వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజేస్తున్నాను. కాబట్టి ఏలీ ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించింది. తరువాత సమూయేలు ఉదయం వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెను గాని భయపడి ఏలీ నీతో యెహోవా ఏమి సెలవిచ్చనో మరుపు చేయక దయచేసి నాతో చెప్పుమని. ఆయన నీతో సెలవిచ్చిన సంగతుల్లో ఏదైనా నీవు మరుగు చేసిన అంతకంటే అధికమైన కీడు
ఆయన నీకు కలుగొచ్చేదో గాకని చెప్పగా సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారు అక్కడ పిల్లలు రాబడిన పిల్లల విషయం, జరిగిన పిల్లల విషయం ఏమనంటే పిల్లరా, సమూయేలుతో దేవుడు మాట్లాడినప్పుడు ఈ సమూయేలు ఎలాగ దేవుని దగ్గర స్పందించాలో అది నేర్పుతున్నాడు. ఏం చేస్తున్నాడండి? నేర్పుతూ తన పిల్లలకు నేర్పుకోలేకపోయినా తన ఇక్కడ తన దగ్గర ఉన్న వారికి ఏం చేస్తున్నాడు చెప్పండి? నేర్పుతూ ఉన్నాడు. ఎంత చక్కటి శక్తి కలిగిన వాడు చూసారా. తనను ఆశ్రయించిన వారిని విడిచిపెట్టేవాడు కాదు. వారు మంచి జరుగుటకై దేవుని బిడ్డల నాలుగు కొంతమంది ఏం చేస్తారు? మాకు లేదు భక్తి ఇతరులు కూడా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. రెండేస్తాకి స్తోత్రం. ఒక ఆవిడ పిల్లనేవ్వండి, సంఘంలో పిల్లనేవ్వండి, పిల్లల ఒక విశ్వాస యొక్క భర్త దగ్గరికి వెళ్ళి, ఏంటి మీ ఆవిడకు నువ్వు తెగ డబ్బులు ఇచ్చేస్తాను ఆ మాటర్ గారికి, ఎక్కడ లేని కానుకలు తీసుకొచ్చి ఇచ్చేస్తుంది, ఏమో సంపాదించేస్తున్నావా అని చెప్పి. ఏం చేసిందండి? ఎందుకంటే ఇది ఇవ్వలేకపోతుంది. ఇచ్చేదానికి కూడా ఏం చేస్తుందండి? పాడు చేస్తుంది. ఏళ్ళి పిల్లలు ఎవరితో చెప్పింది? భర్తతో చెప్పేసరికి అది కోపం వచ్చేసి ఇంటికి వెళ్ళి పిల్లలు చాలా కొట్టేశారు. ఏంటనంటే డబ్బులు తీసే పాటకి ఇచ్చేస్తున్నాం అంటే అని చేసి దేవుని బిడ్డలు ఆలోచించి, ఏంటండి మనం ఎప్పుడు తీసే దశంభాగం తీసుకెళ్ళిస్తున్నాను, అలాగే చుట్టుపక్కల ప్రార్థన చేయించుకుని ప్రార్థన ఇస్తున్నారా, తీసుకెళ్ళి దేవుని మందిరానికి అప్పచెప్తున్నాను, అంతకన్నా నేను ఏం తీసుకెళ్ళలేదండి. అప్పుడు ఆలోచించాడు. అలాగా సరే తప్పైపోయింది అన్నాడు. నేను చెప్తే అర్థం చేశాను. దేవుని బిడ్డలను ఆలోచించి ఏమండి, రోజు కొన్ని ఆరాధన జరుగుతుంది. ఆరాధన జరుగుతున్న టైంలో పిల్లలు వచ్చారు. అయ్యారు మాట చెప్తాను అంటే ఏంటంటే, అంటే నాకు దేవుడు తెలియదండి, కానీ నేను మాట చెప్పాలని వచ్చానంటే ఇది అనుకుంటుంటే ఇప్పుడు ఇక్కడ దీన్ని ఏ కేస్తాడట్టుకుని ఇది అబ్బతో ఇంకా నోరు మూసేస్తుంది, ఇది ఇంకా మళ్ళీ కానుకలు కూడా వేస్తుంది, ఇంకా గొప్ప కానుకలు ఇవ్వదలే అని చేసి పిల్లలు ఇది అనుకుంటా ఉన్నప్పుడు చెప్పాడు. ఏమంటే మన మా ఆవిడ పట్టుకు చెప్పకూడదు ఏంటంటే, నేను దాని గురించి నాకు చాలా పశ్చాత్తాపంగా ఉందని చేసి నేను ఎందుకనంటే, ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చి మా ఇల్లంతా దోషి మీకు ఇచ్చేస్తామని చెప్పాను. నిజానికి మా ఆవిడ అలా చేస్తూ క్రమంగా చేస్తుందండి, ఇతరులకందరూ ప్రార్థన చేస్తుందండి, వాళ్ళు ఇచ్చిన పంపులు తీసుకొచ్చి మందిరంలో ఇస్తుందండి, మాకు ఎంతో ఆశీర్వాదం ఎంతో దీవెనని చేసి మాకు తెలుసండి. కానీ మీ సంఘంలో వచ్చి ఒక విశ్వాసం వచ్చి నాకు చెప్తే నేను కావాలి తొందరపడ్డానండి. ఇలాంటివి మీ సంఘంలో జరుగుతున్నాయి, అక్కడ చూసుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో స్థానానికి స్తోత్రం. దీని పేరు కానీ చెప్పేస్తానేమో అని చేసి పిల్లలు చాలా కంగారు పడిందండి. అదే ఏం జరిగిందండి, కానీ పేరు చెప్పలేదు, ఊపిరి పీల్చుకుని పిల్లలు బయటపడమ్మో ఇలాంటి పనులు చెప్పలేదు. ఈసారి మరలా నేను ఆ మాట కానీ వింటే మాత్రం ఆవిడ పేరు చెప్తానండి నీతోటి అని చెప్పేసి దేవుని బిడ్డల ఆలోచన చాలా భయంకరం. పాస్టర్ గారు అన్నట్టు ఇది చాలా తప్పు, మీరు చేయలేకపోయి చేసేవాళ్ళని అలాగే మాత్రం ఆటంకపరచకూడదు. అభ్యంతరం తప్పవు, కానీ అది ఏ మనుషులు వస్తున్నా ఆ మనుషులకి శ్రమ అని చేశాను. దేవుని బిడ్డల ఆలోచించి కనుక పిల్లల మనం అభ్యంతరపరిచే వారంగా ఉన్నప్పుడు మనం ముందుకు రావాలి అని పిల్లల సంఘంతో పిల్లల దయచేసి పిల్లలు చెప్పినాడు. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. రెండు స్థాయికి స్తోత్రం. వారు చేయలేరు ఇతరులు ఏం చేస్తుంటారంటే పాడు చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డల ఆలోచన చేయండి. పిల్ల నేను ఒకసారి బైబిల్ చదువుతుంటే ఒక ఆయన అన్నాడు, బైబిల్ చదవకం అక్కడ బైబిల్ చదువుతుంది అంటే బైబిల్ చదివితే ఇంకా విషయం తెలుసుకుంటాను. అందుకే సైతాను పిల్లలు చదవద్దు అంటుందండి. కానీ పిల్లలు అండి, ఈయన పెద్ద ఆయన పిల్లలు ఆయనే చదవద్దని చేశారు. ఇప్పటికి కూడా అది గుర్తు. నాకు స్తోత్రం చేద్దామా? రెండు స్థలాలకి స్తోత్రం, గట్టిగా దేవుడికి స్తోత్రం. దేవుని సిద్ధమా దేవుని బిడ్డలను ఆలోచించండి పిల్లల. ఇక్కడ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి పిల్లల. ఏమండి, మనం పిల్లల అపశృతి లేని వారుగా ఉండాలండి. మన జీవితంలో ఏ విషయంలోనైనా సరే ప్రతి విషయం మాట్లాడటంలోనేమి, పిల్లల పని చేయటంలోనేమి, పిల్లలు పెంచడం అన్నింటిలో కూడా అంత అపశృతి బాగుంది. కానీ ఒక్క విషయంలో మాత్రం పిల్లల్ని దేవుని కొరకు పెంచాలి అనే విషయంలో పిల్లలండి పిల్లల శృతి సరిలేదు. కాబట్టి ఆ అనుభవంలో కానీ తీసుకురావడానికి గర్భఫలం ఆపాడు. గర్భఫలం పిల్లలు ఎప్పుడైతే ఆగిందో అప్పుడు ప్రార్థన చేసి దేవుడిని అడిగి లైన్లోకి వచ్చింది. దేవుడికి స్తోత్రం కానీ అలా దేవుడు ఇచ్చాడు. అలా తయారు చేసిందండి. తయారు చేసి తీసుకెళ్ళి ఏం చేసింది? ఇంతవరకు ఆమె పిల్లల భర్త కోసం పిల్లలు పెంచిందండి. భర్త ఆ యొక్క
సంసార పిల్లరా వంశం కోసం పెంచిందండి, భర్త ఔన్నత్యం కోసం ఆ పిల్లలను పెంచిందండి, ఇప్పుడు దేవుని కోసం కూడా పెంచుతుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. ఎవరి కోసం పెంచుతుందండి? దేవుని కోసం. దేవుని ఎంత భయభక్తుల్లో పిల్లలు పెట్టారు కనుక సమయంలో పిల్లలు అక్కడ విడిచిపెట్టి వస్తే బయటికి రాదా, ఉండిపోయాడు అక్కడ. అలాగంటే పెంచాలి పిల్లల పెంపకం ఎలా ఉందండి? ఏదో కుక్కలంటే కోలికి ఎక్కడేసినట్టుగా ఉందా? పిల్లలు ఏమండి, మన యొక్క పిల్లలు ఏమైనా స్థితిగతులు ఎలా ఉన్నాయి? మన ప్రేమలు ఉండొచ్చు, పిల్లల అభిమానాలు ఉండొచ్చు, కానీ అల్లరి ఉండకూడదు, గత్తరు ఉండకూడదండి. మేము చిన్నపిల్లలు ప్రేమిస్తాం కానీ పెద్ద పిల్లలు ప్రేమించాం. ఎందుకంటే చిన్నప్పుడు పిల్లలు ఏమన్నా ఎదిగి కొద్ది వాళ్ళు వదిలేయాలి. ఎదిగిన తర్వాత కూడా ఆ పిల్లలు అండి ముద్దెట్టుకొని ప్రయత్నం చేస్తే ముద్దులైపోతారు, వాళ్ళు ప్రాణాలు వచ్చేస్తుంది. కనుక పిల్లలు ఎదిగే కొద్ది పిల్లలండి వాళ్ళ పిల్లలు జాగ్రత్తగా అంచివేయడానికి చూడాలి తప్ప, అంటే కూర్చోబెట్టడానికి చూడాలి తప్ప ముద్దులు ఎట్టుకుని పిల్లలు ఏమంటే కలరోలు చేసేయకూడదు. బాగా ముద్దులు ఎట్టుకుని ఇంకా పిల్లలు చేస్తుంటే కలరోలు అయిపోతారు. అందరూ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 స్థానాలకి స్తోత్రం, గట్టిగా దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఏదైనా చిన్నప్పుడే ముద్దు చెప్పండి. చిన్నప్పుడు ఇంకా పిల్లలు ఏమండి మన నడక రాకముందు పిల్లలు ఏమండి, ఎవరో తెలియకముందు మాటలు రాకముందు పిల్లలు చక్కగా పిల్లల ముందు పెట్టుకోవచ్చు. పిల్లలు వాళ్ళని ఎలాగైనా ఆడించవచ్చు, వాళ్ళతో ఎలాగైనా ఆడుకోవచ్చు అండి ఆ చిన్న పిల్లలు. కానీ దేవుని బిడ్డలు ఎదిగిన తర్వాత పిల్లలు మళ్ళా ఆ పిల్లలని పనిచే క్రమమే నేర్పుతూ ఉండాలి. దేవునికి స్తోత్రంగా. ఇదిగో ఇక్కడ అన్న చక్కగా పెంచిందండి. అందరం దేవునికి స్తోత్రంగా, హల్లెలూయా. కనుక నీ జీవితంలో ఏదైనా ఆశీర్వాదం, పిల్లలు ఏదైనా మేలు జరగకుండా ఉందా? దానికి కారణం పిల్లలు ఏమిటి? నీ ప్రవర్తన లోపమేమో, దాన్ని నువ్వు సమర్పించుకో. దేవునికి స్తోత్రంగా, హల్లెలూయా. ప్రభా, ఈ లోపం ఉంది, ఇది సమర్పించుకున్నాను, ఇంకా నేను ఇలాంటి పని చేయను ప్రభా, నేను ఇలాంటి పని చేయను. డబ్బులు అత్తమాటు కారుకెళ్తానంటే కారుకులతో అన్ని పనులు అవ్వవు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నిస్తమైతే స్తోత్రం. కానుకలు పిల్లలు ఇచ్చేది ఎవరంటే దేవుడు. అన్యులంటే వాళ్ళ కానుకల ద్వారానే మీరు పొందుతారు, కనుక వాళ్ళు చేయలేరు. కానీ నేను చెప్తున్నాను, విశ్వాసులు పిల్లలు ఏమండి ఇంకెలాంటి లంచాలు పిల్లలు పెట్టి పిల్లలు పొందాలని, విశ్వాసులు కానుకలు పెట్టి పిల్లలు మేలు పొందాలనుకుంటే అది లంచమే అవుతుంది తప్ప పిల్లలకి కానుక అవ్వదు. అలా నువ్వు పిల్లలు ఆయన లంచగుండి చేయాలనుకుంటే పిల్లలు అది సరైన విశ్వాసము కాదు. దేవుని బిడ్డల ఆలోచన విశ్వాస ఎదుగుదలలో పిల్లండి, దశమ భాగాలు, అలా కృతజ్ఞత కానుకలు పిల్లలంటే అవన్నీ కూడా క్రమంలో పిల్లలంటే ఎదగడానికి ప్రయత్నం చేస్తా ఆ క్రమం వెళ్ళిపోతూ ఉండాలి. కానీ పిల్లలేండి ఈ యొక్క ఎవరు పిల్లలేండి ఎదిగిన విశ్వాస పిల్లలు ఇంకా తనలో ఉన్న లోపాన్ని సరి చేసుకోవడానికి, సమర్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏం చేయాలండి? పిల్లలు ఏ లోపం ఉంది, ఈ లోపం ఏంటో పిల్లరా దేవుని సన్నిధిలో ఒప్పుకునే ప్రభువా ఈ లోపం నాలో తీసిపోయిన ఆయన. అందరం దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 స్థానాలకి స్తోత్రం చెప్తాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏమంటే మందులు ఇవ్వండి అంటే ఇస్తాడంటే, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని పిల్లలు ఏమండి ఏం చేస్తాడు? ఎలాగని ఏం చెప్తాడు? దేవుని పిల్లలు అందరం దేవునికి స్తోత్రం. మొన్న ఆయన్ని పిల్లలు ఏమండి, ఆయన పిల్లలు ఏమండి హాస్పిటల్ తీసుకెళ్ళారు. డాక్టర్ గారి దగ్గర కూర్చుంటే పిల్లలు ఏమండి మీకు తెగులేంటి అన్నాడు. పలానా తెగిలిందని చెప్పాడు. మరి గతంలో ఏ మందులు వాడారు ఏంటి, ఆ రిపోర్ట్లు ఏమైనా ఉంటాయి ఇవ్వండి. మీరు చెప్పడం కాదు, రిపోర్ట్ల ద్వారా నేను తెలుసుకోవాలని చేశాడు. అయితే పిల్లలు ఏమండి ఆయన వల్ల రిపోర్ట్లను మొదలు పెట్టాడు. ఆ రిపోర్ట్లు సుమారు 15,000 రూపాయలు అయినాయి రిపోర్ట్లు తయారు చేయడానికి. తెగిలేదో తెలియకుండా వెళ్ళిపోయి ఆయన తెలుసుకోవాలంటే రేట్ ఎక్కువ, లేట్ అయిపోద్ది. అందరం దేవునికి స్తోత్రం కదా, హల్లెలూయా. డాక్టర్ గారి దగ్గరికి తెగులు చెప్పాలి. స్తోత్రం చెప్దామా? 2 స్థానాలకి స్తోత్రం. తెగులు చెప్పాలి. ఎంతకాలం నుంచి వాడుతున్నావు, ఏం చేస్తున్నావు, కారణం ఏంటి, ఏమవుతుంది? ఎక్కడండి అందరం దేవునికి స్తోత్రం చెప్దామా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఉన్నాయి కదా మందులు మింగేయడం కాదు, అసలు ఆ తెగులు ఎందుకు వచ్చింది ఆలోచించాలి. దేవుని సన్నిధిని కనిపెట్టాలి. ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ పరిస్థితి నేను ఇలా ప్రవర్తించడం ద్వారా, నేను ఇలా చెప్పడం ద్వారా ఈ కీడు వచ్చింది కదా, నేను ఇది సరి చేసుకోవాలి. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. తగిన ఆలోచన లేదు, అవగాహన లేకుండా పిల్లలు ఎద్దరికి వెళ్ళకూడదు. ఏం చేయండి, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో, వాళ్ళు ఏం చెప్తున్నారు వినకుండా ముందుకు వెళ్ళిపోకూడదు. మనం ఏదో కొంతమంది ఏదో మాట్లాడేద్దామని చేసి వెళ్ళిపోతాం. ఏదో మాట్లాడేద్దాం కాదండి, వాళ్ళు ఏం చెప్తున్నారో విని మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి. స్తోత్రం చెప్దామా? 2 స్థానాలకి స్తోత్రం. వాళ్ళు ఏం చెప్తున్నారో విని మాట్లాడటానికి ఏం చేయాలి చెప్పండి, ప్రయత్నం చేయాలి. కానీ పిల్లలు వాళ్ళు ఏం చెప్పారో వినకుండా అర్థం కాకుండా మనం మాట్లాడేనుకోండి ఏమైపోతాం, అపహాస్యం పాలైపోతాం. ఏం చేస్తామండి, అపహాస్యం పాలైపోతాం. కనుక పిల్లరా విషయం తెలుసుకుని ప్రభువా నా జీవితం ఇలా కాదు, ఇలా సెర్చ్ చేయవా, ఇలా సెర్చ్ చేయమని అడగాలి. నా జీవితం ఎలా ఉండాలి,
అపశృతి లేని రాగంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉండాలండి? అపశృతి లేని రాగంగా ఉండాలి. అందరూ దేవునికి స్తోత్రం. నేను చిన్నప్పుడు పిల్లలేవండి చర్చ్ దగ్గరే ఉండేవాడిని. డ్రమ్ము తీసుకుని తెగ బాధేసేవాడిని. దేవుడి పిల్లల మాస్టర్ గారు వచ్చి పిల్లలు మాట చెప్పారు, అలాగే ఇష్టం వచ్చినట్టు కొట్టకూడదు, అది సైతానికి బలం అయిపోతుంది అని చెప్పి. ఇష్టం వచ్చినట్టు కొట్టకూడదు. అప్పుడు ఏం పాట పాడతా పిల్లలు ఉండి కొట్టడం. నువ్వు నేర్చుకోవాలని చేసి అలా బాధించుకుంటాను. అలా బాధ్యత డబ్బు అవుతాయి. డబ్బు అవుతాయి పిల్లలు అన్ని దాల్సింది. మాస్టర్ గారు అని చెప్తారు. అప్పుడు పిల్లలు ఓ పాట పాడతారు, డబ్బు కొట్టడం ప్రారంభించి ఎవరైనా పాట పాడమని డబ్బు కొట్టేవాడు. దేవునికి స్తోత్రంగా. ఇంకా అలాగా పిల్లలేవండి కొడితే పిల్లలేవండి చక్కగా పిల్లలండి ఆ వాయిద్యాన్ని ప్లే చేసేవాడిని. అయ్యా అందరం దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ఇండస్ట్రీ స్తోత్రం చేయండి. దేవుని సంగమా, దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో మనం ఉండాల్సిన విధం పిల్లరా. ఏమండి ఆయన సన్నిధిలో పిల్లరా ఏదో వచ్చామా కూర్చున్నామా వెళ్ళామా కాదండి. ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నాం, ఏం చేస్తాం, దేనికోసం మన ప్రయాసం, దేనికోసం మన ఆయాసం, దేనికోసం ఇదంతా ఎందుకు కానికిస్తున్నాం, ఎందుకు మోకరిస్తున్నాం, ఎందుకు చప్పట్లు కొడుతున్నాం, ఎందుకు పాట పాడుతున్నాం, ఎందుకు వాక్యం ఇస్తున్నాం. ఆ యొక్క పిల్లల విధానం సమయం కరెక్ట్గా ఉండాలి. పిల్లరా ఓ పిల్లలు అంటుంది నేను మనో దుఃఖము గలవానై. దేవునికి స్తోత్రం కలిగి హల్లెలూయా. ఇంకా పిల్లలు ఆలోచన చేయండి. పిల్లరా విషయాలు మనం చూసినప్పుడు తన లోపాన్ని దృష్టించింది కానీ ఎవరి మీద కోపాన్ని పెంచుకోలేదండి. దేవునికి స్తోత్రం కలిగి ఏం చేసిందండి? కోపాన్ని పెంచుకోలేదండి. చాలా మంది ఏం చేస్తుంటారు, అలాగే కాదు. ముందు నీ చేతకరతనం ఏదో చూసుకో, వాళ్ళతో ఎలా ఉండాలో చూసుకో, వాళ్ళతో ఎలా నడవాలో చూసుకో, అది నేర్చుకో. స్తోత్రం చెబుదామా? రెండోసారి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళేమి ఎంతకాలం ఉన్నా పిల్లలేమండి గొడ్డు మీద నీళ్ళు పడినట్టే బతుకు. పిల్లలేమండి ఈ బతుకు మార్చుకోరు. పిల్లలు అందరూ కూడా వాళ్ళకి ఎలా ఉండాలంటే అనుకూలంగా ఉండాలి. కాదు వాళ్ళు ఎప్పుడు అనుకూలంగా ఉంటారు, నువ్వు ఎదిగి బలవంతుడు అయితే అందరూ నీకు అనుకూలంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. నువ్వు బలహీనంగా ఉన్నంతసేపు పిల్లరా ప్రతి ఓడు నీ మీద రాయేస్తానే ఉంటాడు. నువ్వు బలవంతుడు అయితే అందరూ నీకు అనుకూలం అయిపోయి. ఇది లోకం యొక్క పోకడ. ఏంటండి ఇది? లోకం యొక్క పోకడ. కాబట్టి లోకాన్ని జయించాలంటే ప్రభు ఇచ్చిన శక్తిని నువ్వు పొంది ఆయన ఇచ్చే ఆశీర్వాదాలన్నిటితో పిల్లరా ఘనముగా హెచ్చించబట్టే. దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. రెండోసారి స్తోత్రం. అన్నా పిల్లలు అందగత్తే, అన్నా దేవుని బిడ్డల మర్యాదస్తురాలు, అన్నా పిల్లలు బాధ్యత కలిగింది, అన్నా పిల్లలేమండి ఓ పిల్లల గొప్ప ఔన్నత్యం కలిగింది, భర్త యొక్క ప్రేమ కలిగినది. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. కుటుంబ బాధ్యత కలిగింది, పిల్లల్ని పిల్లలు చక్కగా పోషించుకునేది. పిల్లరా ఇన్ని ఉన్నదే ఆమెలో. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇది లేదు. ఏం లేదండి? దేవుని గురువు ప్రశ్న లేదు. ఆత్మీయతలో పిల్లల లోపం ఉందండి. అందుకే దేవుడు పిల్లలు కదా పిల్లరా మనలో ఉన్నది ఏంటండి, మనలో లేదేంటి ఒకసారి చూసుకోవాలి. అన్ని మనలో ఉన్నాయా? అన్నాకున్న లక్షణాలు మనలో ఉన్నాయా? అంతేగాని ఇప్పుడు కార్యాపన చేస్తున్నాం. దేవుని సన్నిధికి వెళ్ళి ఆ లక్షణాల విషయమే అడగాలి. ఇక్కడ కూర్చొని ఎవరిని ఉద్ధరించడానికండి, ఎవరిని ఉద్ధరించడానికి రావడానికి? పిల్లలు ఇక్కడకు నువ్వు ఎందుకు రావాలో నీకు తెలిస్తే పాస్టర్ గారిని రమ్మన్న అవసరం లేదు. రమ్మన్న అవసరం నువ్వే పిల్లలకి సకాలం వచ్చి కూర్చుని చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉంటా. ఎన్ని సమస్యలు వచ్చినా వాటి కోసం చూడండి. అన్నాను పిల్లలు దేవుని బిడ్డలారా ఆలోచించండి. పిల్లరా దైవజనుడు పిల్లలు ఏమన్నాడు? భక్తురాలు అండి. ఇప్పుడు ఎవరో బయట లేదన్నా అంటే నేను ఊరుకుంటాను. నువ్వు దైవజనుడు ఇంత మాట అంటావా నువ్వు అని అంతా లేదు. తన సమస్య మీద దృష్టి పెట్టింది తప్ప ఇతర బలహీనత మీద దృష్టి పెట్టాలి. తన సమస్య ఏంటి, తన సమస్య ఏంటి? స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. రెండోసారి స్తోత్రం. మన పరిస్థితి, మన బలహీనత ఎప్పుడు మన శత్రువుని పిల్లల దేవుడు హతమారుస్తాడు. వారు ఒక త్రోవ వచ్చి 7 త్రోవలు పరిగెడతారండి. ఏం చేస్తారు? ఒక త్రోవ వచ్చి ఏం చేస్తారు చెప్పండి? 7 త్రోవలు పరిగెడతారు. అలా 7 త్రోవలు పరిగెడతారు. నువ్వు ప్రభువులో బలవంతుడు అవ్వ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు కావాల్సిన జ్ఞానం దేవుణ్ణి అడుగు. నీకు ఒక సమస్య ఉందంటే దాన్ని పరిష్కరించుకునే జ్ఞానాన్ని కూడా దేవుడు నీకు ఇస్తాడు. అంతేగాని కక్షలో కార్పణ్యాలు అలానే పిల్లలేవండి, దుష్టత్వం పిల్లలేవండి, బూతులు కాదండి. ఇవి నేర్చుకోవడం ఇది పిల్లరా విశ్వాసకి తగదండి. విశ్వాసం ఏం చేయాలి చెప్పండి? పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి, పిల్లలు నీకు అవసరమైన జ్ఞానాన్ని పెంచుకోవడానికి, నీకు అవసరమైన పిల్లల బలాన్ని పెంచుకోవడానికి నిత్యం దాని మీద పిల్లల మనసు వచ్చి పిల్లరా దాన్ని పిల్లలు దేవుడిని అడుగుతూ ఉంటా. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. రెండోసారి స్తోత్రం గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. దేవుని సంగమా, దేవుడు ఇశ్రాయేలీయులు
కానాను దేశాన్ని పిల్లలు స్వతంత్రించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో చుట్టుపక్కల ఉన్న వారు పిల్లల దేశంలో ఉన్న వారందరూ కూడా వాళ్ళని చంపడానికి ఎదురొచ్చారండి. ఏం చేశారండి? చంపడానికి ఎదురొచ్చారు. అదే ఇప్పుడు వాళ్ళు జయించి పిల్లరా ఆ ప్రాంతంలో పిల్లలేమండి, ఓ పిల్లరా మంచి శ్రేష్టంగా జీవిస్తున్నప్పుడు వీళ్ళందరూ చాలా మనల కోసం కాలం దానం పెట్టారండి. ఏం చేశారండి? వినాలి, జాగ్రత్తగా ఆలోచించండి. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి వెళ్తూ ఉంటే ఎదురొచ్చి చంపడానికి చూశారండి. ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నారు? వాళ్ళు స్వతంత్రించుకుని పిల్లల దేశంలో నివసిస్తూ మంచి పిల్లల శ్రేష్ఠులుగా వాళ్ళు ఉన్న సమయంలో వచ్చి కాళ్ళకి దండం పెడుతున్నారండి. ఇది ఎప్పుడు నువ్వు మర్చిపోకూడదు, ఎప్పుడు నువ్వు మర్చిపోకూడదు. ఎదురైపోయిన వాళ్ళు చూసి పిల్లలేండి, ఓ పిల్లరా కంగారు పడద్దు. ఎదురవుతున్న సమస్యలు చూసి కంగారు పడద్దు, అనారోగ్యాన్ని చూసి కంగారు పడద్దు, ఆర్థిక పరిస్థితులు చూసి కంగారు పడద్దు. అది ఓడిపోవడానికే నీ మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రంగా. అది ఓటమి పాల్గొనడానికే నీ దగ్గరకు వస్తుంది. అది వచ్చేది నీ చేతుల్లో చిత్తవడానికే. కనుక దేవుడు నేను దానికి ఏర్పాటు చేసుకున్నాడు. కనుక దాన్ని జయించడానికి నువ్వు ప్రభు సన్నిధిలో సమర్థురాలు కావాలి. దేవునికి స్తోత్రంగా. ఆత్మీయ బలవంతురాలు కావాలి. నీ లోపాలన్నింటినీ విడిచిపెట్టి కావలసిన పిల్లలేవండి వాళ్ళ శక్తి కోసం పిల్లరా నువ్వు సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిందా? హల్లెలూయా. ఏం చేయాలంటే తగిన విధంగా సమర్పణ సమర్పణ సమర్పణ. ప్రభా ఇలాగ నేను మాట్లాడడం, ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడడం, ఇలాంటి వ్యర్థమైన మాటలు వ్యర్థమైన సంభాషణ చేయను, వ్యర్థంగా నేను జీవించను, నేనంతా కూడా క్రమము కలిగి సక్రమంగా నేను జీవిస్తాను. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం. ఇటువంటి సమర్పణ నీ జీవితంలోకి వచ్చినప్పుడు నేను పిల్లగా నీ తల ఎత్తింపజేస్తాడు. ఉన్నతమైన స్థానంలో నిన్ను నీ కుటుంబాన్ని పిల్లగా నింపే దేవుడై ఉన్నాడు. చూడండి దేవుని వీళ్ళారా ఆలోచన చేయండి పిల్లరా. ఓ పిల్లరా ఏమండి చూడండి ఆ సమయలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 21 మనం చూసినప్పుడు యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అన్న చూడండి పిల్లరా, ఒక బిడ్డను దేవుని కొరకిస్తే దేవుడు ఆమెకి ఇచ్చాడు చెప్పండి. ఎంతమంది ఇచ్చాడు? 3 పిల్లల్ని ఇచ్చాడు, 2 ఆడపిల్లలు ఇచ్చాడు, మొత్తం 5 సంతానాన్ని ఇచ్చాడు. ఆమె ఎంత ఇచ్చిందండి? 1 ఇచ్చింది. పిల్లలు ఆయన ఎంత ఇచ్చాడండి? 5 ఇచ్చాడు. నువ్వు పిల్లలు ఆయనకి ఏమి ఇస్తున్నావు? ఏం సమర్పించుకుంటున్నావు? ఏం సమర్పించుకుంటున్నావు? నీలో ఒక్క పాపాన్ని తీసివేయి, నీలో ఒక్క పాపాన్ని ఒప్పుకో. ఈ పాప వద్దు ప్రభా, ఈ లోపం వద్దు ప్రభా, ఇది వద్దు ప్రభా అని చేసి నువ్వు దాన్ని అసహించుకుని నాకు ఇది వద్దు ప్రభా, ఈ లోక ఆడంబరత వద్దు ప్రభా, ఈ లోక అలంకరణ నాకు వద్దు ప్రభా, ఇగో ఈ భూతులు వద్దు ప్రభా, ఈ అజ్ఞానం వద్దు ప్రభా, ఈ యొక్క భక్తి లేని నాకు వద్దు ప్రభా, ప్రార్థనా జీవితం నాకు కావాలి ప్రభా, అవనొచ్చి కావాలి, నాకున్న ఆ గొప్ప స్థితి నాకు కావాలయ్యా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 సార్లు స్తోత్రం చెప్పండి. ఆ గొప్ప శ్రేష్టమైన స్థితి నాకు కొనసా నువ్వులా దేవుడిని అడిగినట్టయితే అన్ని ఆయన నీకు ఇస్తాడు. ఏం చేస్తాడండి? పిల్లరా నువ్వు ఒక్క లోపాన్ని తీసేస్తే నీకు పిల్లలు ఏమండి 5 ఆశీర్వాదాలు ఇస్తాడు. స్తోత్రం చేద్దామా? గట్టిగా దేవుడిని స్తోత్రం చేద్దామా? ఏమండి నువ్వు తొలగించుకునేది ఒక్క లోపమే, కానీ ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఏంటండి? 5 ఆశీర్వాదాలు ఇస్తాడు. చూశారు? అలా నువ్వు ఆయనకి సమర్పించుకుంటావు, ఆయన వైపు మళ్ళుతావా? నీ లోపాలన్నింటినీ సవరించుకుంటావు. ఇంకా లోపాలతోటి ఉండిపోతావా? దేవుని బిడ్డలారా అందరం దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. నువ్వు లోపంతో దేవుని సన్నిధిలో ఉన్నావంటే ఎప్పటికైనా దేవుని సన్నిధి విడిచిపెట్టి వెళ్ళిపోతావు. ఎందుకంటే నీ లోపాన్ని పిల్లల లోకంలో తీసుకెళ్ళిపోతావు. నీ లోపం నేను లోకంలో తీసుకెళ్ళి లోతు దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. పిల్లల లోపంతో ఉన్నాడండి. తన అబ్రహాం గారితో ఏకమవ్వలేదు. తన యొక్క పిల్లలేండి పిల్లల పశువుల కాపరులతో ఏకమై అబ్రహాం గారి పశువుల కాపరులతో దెబ్బలాటలు ప్రారంభించాడండి. ఆ లోపంలో ఉంది. ఆ లోపమే అతన్ని అతన్ని అబ్రహామునకు దూరంగా తీసుకెళ్ళిపోయింది. ఆ యొక్క సొదొమ తీసుకెళ్ళిపోయింది. అక్కడ అంతా పోగొట్టేసుకున్నాడు. దేవునికి స్తోత్రంగా. ఆ లోపం అతన్ని లోకంలో తీసుకెళ్ళిందండి. దేవుని సన్నిధిలోంచి నీ లోపమైన ఏడ్చుకుపోయిందా? దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఏ పరిస్థితి ఆ పరిస్థితి రాకముందే జాగ్రత్త పడాలి. అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరి చేసుకోవాలి. పిల్లరా
దేవుని సన్నిధిలో దేవునికి మనం పరిపూర్ణంగా లోబడే వరం కావాలి. అన్నా యొక్క జీవితం మనకు చాలా పాఠాలు నేర్పుతుంది. ఆ దేవుడికి లోబడదాం. దేవుడి వాక్యం దీవించను కాక. ఆమె మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అన్నా సమర్పించుకుంది పిల్లల్ని దేవుని కొరకు దేవుని సన్నిధిలో తయారు చేయడానికి.